నాస్తికుడు క్రైస్తవుడు ఒకటే అని రాధ మనోహర్ దాస్ గారు చెబుతున్నారు. దానికి సమాధానంగా కొన్ని మాటలని చెప్తాను. జాగ్రత్తగా వీడియో పూర్తి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాస్తికుడు క్రైస్తవుడు ఒకటే అని మనం ఎలా అంటాం? అనడానికి లేదు. ఎందుకు అంటే 1940లో ఘోర ముదునూరులో నాస్తిక కేంద్రం స్థాపించడం జరిగింది. ఈ నాస్తికుని మూలాలు, నాస్తికుని యొక్క సూత్రాలు ఏంటంటే, వారు దేవుడు మనిషిని సృష్టించాడు అని నమ్మడు, అసలు దేవుడే లేదని వారు నమ్ముతారు. వారు స్వేచ్ఛను కోరుతారు. ఈ లైఫ్ని చాలా శ్రద్ధగా లీడ్ చేయాలని ఆశపడతారు. వారు వాస్తవిక విజ్ఞానం మీద దృష్టి పెడతారు. వారు నీతి కలిగి ఉండాలని ఆశపడతారు. వారికి మత, జాతి, కుల విభేదం అనేది ఉండదు. అందరికీ సమానత్వంగా చూడాలి అన్న ఆలోచన వారు కలిగి ఉంటారు. మూఢనమ్మకాలను వారు నమ్మరు. పూజారులను వారు నమ్మరు. అసలు దేవుడే భూమి మీద లేడు, దేవుడు మనిషిని సృష్టించలేదని వారు నమ్ముతారు. మరి క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటి అంటే, మనిషిని దేవుడు సృష్టించాడు, మనిషిని దేవుడు నిర్మించి, మనిషిని దేవుడు పరిపాలిస్తున్నాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు, పరలోకం అనేది ఉంది, నరకం అనేది ఉంది. మనం నరకం నుండి తప్పించబడాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి అనేది యేసుక్రీస్తుని యొక్క క్రైస్తవుని యొక్క సిద్ధాంతం. మరి ఇప్పుడు నాస్తికుడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఒకటేలాగా అవుతాడు? కాబట్టి ఇది రాధ మనోహర్ దాస్ గారు వక్రీకరించి క్రైస్తవుల మీద బురద జల్లడానికి మాత్రమే ఇది ఒక ప్రయత్నం తప్ప మరొకటి లేదు అని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. క్రైస్తవుడు నాస్తికుడు ఎన్నడూ కూడా ఒకటి కానే కాడు. నాస్తికుడిని బౌద్ధిజం, నాస్తికులు, కమ్యూనిస్టు ఈ మూడు కూడా ఒక జాతికి చెందినదిగా మనం వివరించవచ్చు. కాబట్టి క్రైస్తవుడైతే ఎన్నడూ కూడా బౌద్ధిజాన్ని నమ్ముతాడా? క్రైస్తవుడు నాస్తికత్వాన్ని నమ్ముతాడా? ఇలాంటివేవి కూడా ఉండదు. కేవలం క్రైస్తవుడు యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు, దేవుడు అనేవాడు నేను నమ్మాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఉంటాడని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలను